హైదరాబాద్ డిస్టిక్లోని ఐసిడిఎస్ పరిధిలో 181 అంగన్వాడీ టీచర్ పోస్టులు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో అప్లై చేసుకోవాల్సిన డేట్స్ అయితే 29/7/2026 నుంచి 22/8/2026 సాయంత్రం 5 గంటల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. చార్మినార్లో 40 పోస్టులు ఖాళీ ఉన్నాయి, గోల్కొండలో 27 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఖైరతాబాద్లో 17 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, నాంపల్లిలో 38 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, సికింద్రాబాద్లో 59 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే టోటల్గా 181 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అయితే అప్లై చేసుకునే మహిళలు ఇంటర్మీడియట్ అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. వయస్సు 1/7/2026 నాటికి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు అయితే ఉండాలి. సదరు అభ్యర్థినులు తప్పనిసరిగా స్థానికంగా సంబంధించిన వార్డు వాస్తవ్యులై ఉండాలి. అంటే సంబంధించిన వార్డుకి సంబంధించిన వాళ్ళు మాత్రమే మనకి ఎలిజిబుల్ అవుతారు. సో సంబంధిత తహసీల్దార్ గారిచే ధృవీకరించిన నివాస ధృవీకరణ పత్రం అయితే తప్పనిసరిగా ఉంచాలి. ఈ నోటిఫికేషన్ జారీ చేసిన తేదీకి 1 సంవత్సరం లోపు తీసుకున్న నివాస ధృవీకరణ పత్రం మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. సో రిజర్వేషన్ అనేది పోస్టు వారీగా నిర్దేశించిన రోస్టర్ పాయింట్ ప్రకారం అయితే అభ్యర్థినులు మాత్రమే అర్హులవుతారు. అయితే ఎస్సీ అభ్యర్థుల విషయానికి వస్తే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉంటుంది కదా. ఇందులో ఒకవేళ మనకి కేటాయించిన అంగన్వాడీ సెంటర్లో SC2 వాళ్ళే అప్లై చేసుకోవాలి, గ్రూప్ 2 వాళ్ళని ఉండి నోటిఫికేషన్లో. ఒకవేళ ఆ గ్రూప్ వాళ్ళు SC గ్రూప్ 2 వాళ్ళు అక్కడ లేరు, SC1 వాళ్ళు 3 వాళ్ళు అప్లై చేసుకున్నా కూడా వాళ్ళకి అవకాశం వస్తుంది. ఇది షెడ్యూల్ కులాల సెక్షన్ ప్రకారం, చట్టంలోని కొన్ని సెక్షన్స్ ప్రకారము ఒకవేళ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 అని అక్కడ అంగన్వాడీ సెంటర్లో రిజర్వ్ ఇచ్చినా కూడా ఒకవేళ వాళ్ళు కనుక లేకపోతే, అందుబాటులో లేకపోతే వేరే గ్రూప్ వాళ్ళకి, SC గ్రూప్ వాళ్ళలో మాత్రమే ఈ చేంజెస్ ఉంటాయి. వేరే క్యాస్ట్లో మాత్రం ఉండదు, ఓన్లీ SC వాళ్ళకి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఒకవేళ మీ పేరులో ఏదైనా మార్పు కూడా ఉండి, అంటే మీ ఆధార్ కార్డులో, మీ సర్టిఫికెట్స్లో ఏదైనా మార్పు ఉంది, ఆధార్ కార్డులో వేరుంది, సర్టిఫికెట్లలో వేరుంది అన్నప్పుడు గెస్టెడ్ సిగ్నేచర్ కానీ లేకపోతే కోర్టు నుంచి ఉత్తర్వులు కానీ తీసుకొస్తే మిమ్మల్ని పరిగణలోకి తీసుకుంటారు. ఓకేనా. ఒకవేళ వికలాంగులైన అభ్యర్థులు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. వినకిడి పరికరం ఉండి ఉపయోగించి వినగలగాలి. అంటే చెవుడు ఉన్నా కూడా వినగలిగే శక్తి, వినకడి పరికరం ద్వారా వినగలిగే శక్తి ఉన్నవాళ్ళు, అంధత్వం ఉన్నప్పటికీ ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించుకోగలిగిన వాళ్ళు, కాళ్ళు చేతులకు సంబంధించిన అంగవైకల్యం ఉన్నప్పటికీ పూర్వ ప్రాథమిక విద్యను నేర్పుటకు కానీ పిల్లల సంరక్షణ కానీ ఎలాంటి ఆటంకం లేకుండా ఉంటే వీళ్ళకు కూడా అవకాశం ఉంది. సో ఇప్పుడైతే మనం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు జతపరచవలసిన ధృవపత్రాలు ఏంటంటే పుట్టిన తేదీ, వయస్సు ధృవీకరణ పత్రము SSC ప్రకారం ఉంటుంది, కుల ధృవీకరణ పత్రము తహసీల్దార్ గారిచే తీసుకోబడింది. సో స్టడీ సర్టిఫికెట్ ఇంటర్మీడియట్ ఉండాలి. నివాస ధృవీకరణ పత్రం కూడా తహసీల్దార్ ద్వారా తీసుకోబడింది అయి ఉండాలి. అంగవైకల్యం కలిగిన వారు విద్యాధికారి ధృవీకరణ పత్రం లేదా సదరం సర్టిఫికెట్, వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రము, అనాథ అయితే అనాథ సర్టిఫికెట్లు లేదా ఆర్ఫన్ సర్టిఫికెట్, తల్లిదండ్రుల మరణ ధృవీకరణ పత్రములు కూడా మనం దీంట్లో యాడ్ చేయొచ్చు. ఓకేనా. సో దరఖాస్తు అయితే చేసుకున్న వాళ్ళు ఏం చేయాలంటే, దరఖాస్తు చేసుకున్న అంగన్వాడీ కేంద్రం యొక్క సంబంధిత ICDS ప్రాజెక్ట్ కార్యాలయంలో 23/8/26 ఉదయం 10:30 నుంచి 1/9/2026 సాయంత్రం 5 గంటల వరకు తమ ఒరిజినల్ ధృవీకరణ పత్రాలని పరిశీలనలకు ఇవ్వాలి. ఓకేనా. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. మరియు దరఖాస్తుతో పాటు దరఖాస్తులో పేర్కొన్న అర్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లోని జిరాక్స్ కాపీస్లను కూడా, అంటే 2 సెట్స్ ఇవ్వాలి. అవన్నీ మనము ప్రాజెక్ట్ కార్యాలయంలో మనం ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయండి. మనం డైరెక్ట్గా వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఇస్తే మాత్రం తీసుకోబడదు. ఆన్లైన్లో చేసుకోండి. MISTGWDCW.inలో మనము ఆన్లైన్లో ఫామ్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. సో ఆన్లైన్లో ఫామ్ కూడా ఎలా నింపాలనేది మన ఈ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. అది కూడా చెక్ చేసి మీరు ఆన్లైన్లో ఫామ్ నింపండి. ఓకేనా. థ్యాంక్ యూ.